ఆర్ఎంపీ పీఎంపీలు పరిధిల దాటి వైద్యం చేయకూడదు. అట్టి వారి క్లినిక్లు సీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుక్కారం రాథోడ్ హెచ్చరించారు. గురువారం నాడు భీమ్గల్ పట్టణంలో తుక్కారం రాథోడ్ ఆధ్వర్యంలో రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవర్, డాక్టర్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్ఎంపీ పీఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తుక్కారం రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువ అవుతాయి. పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వలు ఉన్న దగ్గర, పాత ఇంట్లో టైర్లు, మురికి కాలువలు దగ్గర ఎక్కువగా ఉంటాయని, వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు సంభవిస్తాయని, డెంగ్యూ రాకుండా ముందే దోమల నివారణ చేయాలని మున్సిపల్ ఆశా వర్కర్స్, మెడికల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవర్, డాక్టర్ శ్వేత, కమిషనర్ గోపు గంగాధర్, బద్రి, జలజ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవసరానికి తెచ్చుకుంటే పద్ధతి ప్రకారం దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇవ్వాలి, గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. ఇది ప్లాస్టిక్ కాకుండా కొంతది ఛాయ్, వేడివేడి ఛాయ్ పతల కవర్ల, పల్చటి కవర్లో తీసుకొస్తున్నారు ఛాయ్. ఫ్రిడ్జ్లో చేసినాం కదా సార్, ఏం కాదు. పాలసీలో భాగంగా తీసేసామంటున్నారు. కానీ మీ దగ్గర ఏదైనా సిమెంట్ తోటి పగిలిపోయిందో, కారుతున్నదో, లీక్ అవుతున్నదో ఏదైనా ఉంటే తీసుకుపోయి ఆ సంవత్సరం మీరైనా పెట్టుకోండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లాట్ మీద పడేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, ఇక్కడ ఓడేస్తాడు, ఎన్ని ఓడేసేస్తాడు. చెత్త దాని మంచిగా మా అందరికి సమానంగా వాడుకుంటాం. అక్కడ పుట్టిన దోమ కూడా అందరికి సమానంగా ఉంటుంది. అది పట్టుకోవడం ఎవరు తీసుకోవాలి. దాంట్లో అన్ని ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు అన్నీ ఉంటాయి. ఎవరు బాధ్యత తీసుకోరు. మరి పక్కన మనం చెత్త కుండి తయారు చేయాల్సిన అవసరం, శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనది కాదా? మోరి తట్టుకుంటే ఒక కట్టే. నమస్కారం అండి, నేను డాక్టర్ తుక్కారం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి. ఈరోజు భీమ్గల్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాల జబ్బులపైన అవగాహన కల్పించి మున్సిపల్ సిబ్బందికి, మరియు పారిశుద్ధ్య సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మరియు స్థానిక ప్రజలకి అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. 100 రోజుల వాళ్ళ క్యాంపెయిన్, మున్సిపల్ క్యాంపెయిన్ ఉంది. దాంట్లో భాగంగా అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. గత సంవత్సరం మనకు డెంగీ దాదాపు 700 పైగా కేసులు జిల్లా వ్యాప్తంగా రిపోర్ట్ అయినాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో కేసులు తక్కువ ఉన్నా కూడా మున్సిపాలిటీ కాబట్టి పారిశుద్ధ్య ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిపైన అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మరియు వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు అందరూ అందుబాటులో ఉన్నారు. సిబ్బంది అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ చెత్తను సేకరించే కార్యక్రమం రెగ్యులర్గా జరగాలి. డ్రైన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలి. అట్లాగే ప్లాస్టిక్ని మనం తక్కువ వాడాలి. ప్లాస్టిక్ డిస్పోజ్ని సరిగా చేయాలి. ఈ జబ్బులు రాకుండా నీటి నిల్వల్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రతి నీటి నిల్వ మీద మూత పెట్టి ఉంచాలి. మూత లేని ప్రతి చిన్న నీటి నిల్వలో కూడా దోమలు పెరుగుతాయనే విషయాన్ని అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్ఎంపీ పీఎంపీలకు కూడా వాళ్ళ స్థాయికి చేయొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, భాగంగా వాళ్ళు కూడా ముందుకు రావాలి. అంతేగాని ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.